ఆయన ఒక మహానటుడు. కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ గారు కానీ, బాలయ్య గారు కానీ, చిరంజీవి గారు కానీ ఒక పవన్ కళ్యాణ్ ఒక మూల జరిగిపోయింది దెబ్బకి. అలాంటి నటుడు, మహానటుడు, జగత్ నటుడు. అలాంటి నటుడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఏం చేయాలి తెలియక నా తండ్రిని చంపేశారు, నా తండ్రి చనిపోవడానికి గల కారణం నారా చంద్రబాబు నాయుడు గారి. నీ తండ్రి చనిపోవడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే గత 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు కదా. ఎక్కడ చనిపోయారు? ఇడుపులపాయలో చనిపోయింది, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కింద వచ్చింది కదా. మరి దగ్గర పోలీస్ యంత్రాంగం ఉంది, అన్ని రకాల వ్యవస్థలు ఉండి మరి నువ్వు కేసు పడేయచ్చు కదా. మరి కేసు పడేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పి ఒక సిట్ ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు కదా. నీ తల్లి వాళ్ళ నాన్నగారిని చంపేశారని చెప్పి ఢిల్లీ దాకా వెళ్ళి ఫైట్ చేస్తుంది కదా. కనీసం నువ్వు గల్లీ దాకా వచ్చి ఫైట్ చేయలేకపోయావు మీ నాన్నగారి కోసం. మరి ఈ రోజు వచ్చి మా నాన్నగారు చంపేస్తారని సెంటిమెంట్ ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఎందుకంటే నీ చాప్టర్ క్లోజ్ అయింది. ప్రజలు తాతగారి గురించి, రాజశేఖర రెడ్డి గారి గురించి, అలాగే వివేకానంద రెడ్డి గురించి అన్ని తీసుకొచ్చారు. కానీ నిన్న మేము లైవ్ డిబేట్ కూడా చేసాం, వంశీ గారు చేశారు, పార్థసారథి రెడ్డి గారు. అసలు వాస్తవాలు ఎలా జరిగినాయి, ఏ విధంగా దాడి చేశారు, ఎంత మంది ఎన్నిసార్లు చేశారని చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకా ఇప్పుడు కూడా దాన్ని డిఫెండ్ చేసుకుంటే మనం ఇంకేం చేయలేము. అంటే చరిత్ర చింపేస్తే తిరిగేది చరిత్రలే. మనం ఏదైతే బుక్ రాసుకొని చూపిస్తామో అదే రాజ్యాంగం అని చెప్పి ఏదో ఒక సినిమాలో నా ఫోటో కానీ మా నాన్న ఫోటో కానీ మా తరాలు ఏం చూడరు కదా, అందుకే నా తల వరకు నాది గీసి నా బాడీ 6 ప్యాక్స్ నోటికి అని చెప్పి కవికి చెప్తాడు. ఫోటోలు అయ్యండి అని చెప్పి. అదే పోను ఓహో మా పూర్వీకులు ఎంత బలంగా ఉండేవాళ్ళ, ఇంత 6 ప్యాక్స్లో ఉండేవాళ్ళు అని చెప్పి అనుకుంటారని చెప్పి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ తాతనేమో స్వాతంత్ర సమరయోధుడు అని చెప్పి, వాళ్ళ తాత యొక్క నాన్న వెంకటరెడ్డి ఎవరో ఉంటాడు, ఆయన స్వతంత్ర బ్రిటిష్ కోసం పోరాడారు. స్వతంత్రం తీసుకురావడానికి గాంధీ గారు ఎలాగైతే దేశానికి ఉన్నారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మా తాతగారు కానీ మా ముత్తాత గారు అలా పరిపాలించారు. అవసరమైతే గాంధీ గారి ఫోటోతో పాటు ఒక 10 రూపాయలు 11 రూపాయల నోటు ఇన్వెస్ట్ చేయండి, ఆ 11 రూపాయల నోటు మీద మా రాజారెడ్డి గారి ఫోటో కానీ వెంకటరెడ్డి గారి ఫోటో కానీ ఏంటి అన్నట్టు నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. వాళ్ళంత దుర్మార్గులో ఎన్ని హత్యలు చేశారు, ఎలా చేశారు, ఏం చేశారో ఆయన ఎవరైతే పార్థసారథి రెడ్డి గారు ఉన్నారో ఆయన క్లారిటీగా క్లియర్ గా అసలు చాలా మందికి ఆ విషయాలు తెలియదు. ఇప్పుడు మొత్తం జంజీతో సహా గెలుకున్నారు. అదే వాళ్ళు స్వాతంత్ర సమరయోధులు మేమే తీసుకొచ్చామని చెప్పి ప్రొడక్ట్ చేద్దాం అనుకున్నారు. పార్థసారథి రెడ్డి గారితో పాటు చాలా మంది చాలా రకాలుగా అన్ని ఆ కడపలో అసలు ఎలాంటిది ఏంటి, అసలు కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదురా బాబు, అంత దారుణ పరిస్థితులు మేము అనుభవించామని చెప్పి ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి చెప్పడం జరిగింది. వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడాలా. ఇన్ఫాక్ట్ ఎవరైతే స్వాతంత్రం కోసం పోరాడుతున్నారో వాళ్ళకి ఎగరెస్ట్ గా ఫైట్ చేశారు వీళ్ళు. బ్రిటిష్ వాళ్ళకి స్వాతంత్రం జరిగే టైంలో కూడా ఫుడ్ సప్లై చేశారు, ఫుడ్ కాంట్రాక్ట్ తీసుకొని దాని మీద డబ్బులు సంపాదించారు. మన తాతలు ముత్తాతలు వీళ్ళందరూ స్వాతంత్రం కోసం పోరాడుతుంటే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం, ఆ కాంట్రాక్ట్లు తీసుకోవడం, ఆ కాంట్రాక్ట్ వల్ల రూపాయలు సంపాదించుకోవడం, ఇవన్నీ చేశారని చెప్పి చెప్పడం జరిగింది. దాంతోపాటు ఇంకోటి ఏమొచ్చింది, అసలు రాజారెడ్డి గారు ఎలా డబ్బులు సంపాదించేవాడు, ఆ డబ్బులు సంపాదించిన మైనింగ్ ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎలా తీసుకున్నాడు, ఒక పార్ట్నర్ గా జాయిన్ అయ్యి ఒక బీసీ బిడ్ని అలాగే మర్డర్ చేసి ఆ క్వారీ మొత్తం వెనకేసుకొని ఇదయ్యాడు. ఏది ఒక వార్డు మెంబర్గా కూడా నిలబెట్టి గెలిపించుకోలేని చరిత్ర నుంచి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయి కానీ, వందల మందికి ఫండ్ ఇచ్చే స్థాయి కానీ, పక్క రాష్ట్రాలకు ఫండ్ ఇచ్చే స్థాయి కానీ జగన్మోహన్ గారు అంచెలంచెలుగా ఎలా ఎదిగారు ఏంటని చెప్పి ఒక రక్షేత్రం మొత్తం ఆయన వచ్చి మొన్న ప్రెస్ మీట్ పెట్టి అడగంలోనే జనాలు మొత్తం బయటకు వచ్చి చెప్పారు. అంటే ఇందాక మా సోదరులు అన్నట్టు సోషల్ మీడియాలో మేము ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో అర్థమవుతుంది. ఇవన్నీ చూసి సజ్జల గారు ఓటేయటానికి మామూలుగా వచ్చి ఓటేయటం, అలాగే ఇక్కడ పుట్టుమచ్చ పెట్టుకొని నేను ఆ వ్యక్తిని కాదు నేను ఇంకొక వ్యక్తిని వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అన్న అని చెప్పుకుంటే ఓటేయడం, అంటే ఎన్ని మార్పింగ్లు చేసినా కానీ ప్రజలు నమ్మే ప్రసక్తే లేదు. మా సోషల్ మీడియాలో కూడా మేము కూడా చాలా యాక్టివ్ గా వాళ్ళంత దుర్మార్గులు ఒకసారి మాకు అనుభవం అయింది. 2019 నుంచి 2024 మధ్య మేము ఇవన్నీ చూసామరా బాబు అని చెప్పి మాకు అర్థం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అర్థమైంది. కానీ రేపు ఏం ప్లాన్ చేస్తారో మేము ముందుగా ఊహించి అడ్డుపడుతునేసరికి వాళ్ళకి ఏం చేయాలో తెలియక నెక్స్ట్ 5 years వాళ్ళు ఎలా గవర్నమెంట్ రాదులే అని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యి నిన్న సజ్జల గారు మాట్లాడతా కూడా చేతులు పైకి ఎత్తేసాడు. అంటే వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు మేడం, తిట్టడానికి మాత్రమే ప్రెస్ మీట్ పెడుతున్నారు. అది తప్పించి ఒక్క పాయింట్ అన్న ఎదుగుదామంటే ఒక్క పాయింట్ కూడా లేరు. పార్థసారథి రెడ్డి గారిని మా వంశీ అని కూడా ఇంటర్వ్యూ చేశాడు. అది కొన్ని లక్షల్లో ఏది మన బండారు వంశీ గారు టీడీపీ అధికార ప్రతినిధి పార్థసారథి రెడ్డి గారు వాళ్ళతో చిట్ చాట్ ఇద్దరు పెట్టుకొని డిబేట్ చేశారు. కొన్ని లక్షల వ్యూవర్షిప్ వెళ్ళింది మన ఎలక్షన్ ముందు. నువ్వే చెప్పాలి దాని గురించి.